ఎవరు? నువ్వు కాదులే డ్రైవర్లు. ఐసి. నువ్వు ప్రొసీడ్ అయిపోవాయా? ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ అర్థం ప్రహారం ఉంటాయి. సరే యాపీసు పాలు పితకడం వచ్చా? పితకవలసిన కర్మ అతకేం పట్టిందండి? జమాజెట్టి లాంటి పాలేర్లు ఉన్నారు. సరే ఇంకా యాపీసు అబ్బాయి గారు కాపురమైనా చేస్తారా? కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పట్టిందండి? 10 మంది డ్రైవర్లు 20 మంది పాలేర్లు అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు. దేనికి? అదే క్షమించాలి. మీరేదో అడిగేశారు, నేనేదో చెప్పేశాను. కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు. అయితే అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడనమాట. వేరే పనులు చేయాల్సిన కర్మ నాకేంటి? పెళ్ళాన్ని పోషించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి? ఎడా పెడా బోల్డ్ డబ్బు. రేపు అది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక. సపోజ్ రేపు ఆయన హైకోర్టుకి వెళ్ళాడు అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైలు స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్లతొప్పటి పరుచుకుని ఎలగత్రే పడుకోవాలా. ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడు తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ అదవల్లుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దున మా అమ్మాయికి మొద్దెట్టేవాడు కావాలా. ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా పోతే పోతే మేము తలుపులు వేసుకుంటాం.